ఏదైతే ఉందో బ్రహ్మపుత్ర అండ్ గంగా ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్ లో ఇవి వేరే పేర్లతో కూడా పిలువబడతాయి. ఏ పేర్లతో పిలువబడతాయి అంటే గంగా రివర్ ని మనకి బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారు అంటే పద్మ అని పిలుస్తారు. అదే కనుక బ్రహ్మపుత్ర రివర్ ని బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారంటే జమున అని పిలుస్తారు. సో క్వశ్చన్ రెండు రకాలుగా వస్తుంది, గంగా బ్రహ్మపుత్ర లేదా పద్మ జమున ఈ రెండు రివర్స్ కలుసుకునే చోటు ఏది అంటే బంగ్లాదేశ్ గా గుర్తించాలి. మానవుని దంతాలలో ఉన్న రదనికల సంఖ్య ఎంత? దంత సూత్రం తెలుసా? 2123/2123 ఇది దంత సూత్రం. ఈ 2 అంటే ఏంటంటే కుంతకాలు, వీటినే మనం ఇన్సిజర్స్ అంటాం. సిజర్ ఏం చేస్తుంది? కట్ చేస్తుంది కదా. సో ఈ కుంతకాలు కూడా ఇన్సిజర్స్ అని ఎందుకు అంటామంటే కటింగ్ టీత్ అంటాం, కటింగ్ కొరికే పళ్ళు అంటాం. సో మనం యాపిల్ని పట్టుకొని కొరికినప్పుడు ఈ పళ్ళని యూస్ చేసుకొని కొరుకుతాం. నెక్స్ట్ ఈ 1 అంటే ఏంటంటే రదనికలు. రదనికలను మనం ఏమంటామంటే క్యానిన్స్ అంటాం ఇంగ్లీష్లో, చీల్చే దంతాలు. సో నాన్ వెజ్ ఎవరైతే బాగా తింటారో వాళ్ళల్లో ఈ రదనికలు బాగా డెవలప్ అయ్యి షార్ప్గా ఉంటాయి. సో ముందర 2 కుంతకాలు ఉంటాయి, ఇటు పక్కన మనకు కూరపళ్ళు 2 ఉంటాయి కదా, అవే రదనికలు. వెజిటేరియన్స్లో ఈ రదనికలు ఉండవు, ఉంటాయి మొనదేలు ఉండవు. కుందేలులో శాకాహారి కదా కుందేలు, ఈ రదనికలు అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఆ ఖాళీ ప్రదేశాన్ని డయాస్టీమా అని అంటాం. ఓకే, ఏనుగు యొక్క దంతాలు వేటి యొక్క మాడిఫికేషన్ అంటే కుంతకాల యొక్క మాడిఫికేషన్. నెక్స్ట్ అగ్రచర్వనకాలు. ఈ 2 అంటే అగ్రచర్వనకాలు. నెక్స్ట్ చర్వనకాలు, ఈ 3 అంటే చర్వనకాలు. ఓకే, ఇట్లా 4 రకాల దంతాలు ఉంటాయి. ఇవేమో కొరికే పళ్ళు, ఇవేమో చీల్చే దంతాలు, ఇవేమో అగ్రచర్వనకాలు అంటే నమిలే దంతాలు అంటాం. చీయింగ్ టీత్ అంటాం, బబుల్గా వేసి చీయింగ్ వేసి నములుతాం కదా దవడలో, అవే అగ్రచర్వనకాలు, చీయింగ్ టీత్. చర్వనకాలు అంటే ఏంటంటే విసిరే దంతాలు అంటాం. సో తినేసిన తర్వాత ఫుడ్ని లోపల ఆహార నాళంలోకి విసిరే దంతాలు వచ్చేసి చర్వనకాలు. సో 2123/2123 ఇవి ఎలా ఉంటాయంట? ఇది మౌత్ అనుకుంటే చూడండి. సో దీంట్లో మనకు కుంతకాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2/2 అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయకూడదు, యాడ్ చేయాలి. 2 + 2 ఎంత? 4. ఇది ఓన్లీ ఈ దంతసూత్రం అనేది ఒక సైడ్ మాత్రమే తీసుకున్నాం, ఇటు సైడ్ కూడా 2123 తీసుకోవాలి. ఓకే, సో ఇటు సైడ్ 2/2 అంటే 2 + 2 4 కదా, ఒకవైపు 4 అంటే ఇంకో వైపు కూడా మనం 4 యాడ్ తీసుకోవాలి, అంటే మొత్తం 8. కుంతకాలు అన్నీ ఎన్ని ఉన్నాయంట? 8 ఉంటాయి. కుంతకాలు 8 అంటే అవి ఎక్కడ ఉంటాయి? పైన ఒక 4 ఉంటాయి, 1 2 3 4, కింద ఒక 4 ఉంటాయి, 1 2 3 4. ఓకే, నెక్స్ట్ ఈ 1 ఉంది కదా, 1/1 అంటే 1ని రదనికలు అన్నాం. 1/1 అంటే 2, అటుపక్క 2 ఇటుపక్క 2, మొత్తం 4 ఉండాలి. సో చూడండి, బాగా ఇవి నాన్ వెజిటేరియన్లో ఉంటాయి కాబట్టి మొనదేలిన పళ్ళు బాగా షార్ప్గా ఉంటాయి, ఇవి రదనికలు. నెక్స్ట్ అగ్రచర్వనకాలు ఉన్నాయి కదా, అగ్రచర్వనకాలను నమిలే దంతాలు, చీయింగ్ టీత్ అంటాం. ఎన్ని ఉన్నాయి? 2/2 అంటే 2 + 2 4, ఇటుపక్క 4 అటుపక్క 4, మొత్తం 8 ఉంటాయి. ఇవి ఎన్ని ఉంటాయి? 8. సో 1 2 3 4, ఇటుపక్క 4, 1 2 3 4, మొత్తం 8 ఉన్నాయి. ఇవి రదనికలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4, 4 ఉన్నాయి. నెక్స్ట్ చర్వనకాలు 3 3 అంటే 6, అటుపక్క 6 ఇటుపక్క 6, మొత్తం ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయండి. చర్వనకాలు 12 ఉంటాయి. 1 2 3 ఇటుపక్క 3, 1 2 3 ఇటుపక్క 3, 6 + 1 2 3 ఇటుపక్క 6, మొత్తం ఎన్ని? 12 ఉంటాయి. ఈ 12 ఉంటాయి. ఈ మొత్తం యాడ్ చేయండి, ఎన్ని ఉన్నాయో? 8 8 2 10 18 22, ఈ 2 + 1 32, మొత్తం 32 వచ్చాయా? సో మానవునిలో ఎన్ని పళ్ళు ఉంటాయంటే 32 పళ్ళు ఉంటాయి. ఓకే, ఆ 32 పళ్ళు ఎన్ని రకాలు? కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు 4 రకాలు. సో దంతసూత్రం ఏది అంటే 2123/2123. అదే చిన్నపిల్లల్లో అనుకోండి 2102/2102 దంతసూత్రం, ఎందుకంటే వాళ్ళలో 20 పళ్ళు మాత్రమే ఉంటాయి. ఓకే, ఈ 2 అంటే కుంతకాలు, 1 అంటే రదనికలు, 0 అంటే అగ్రచర్వనకాలు, 3 అంటే చర్వనకాలు. సో అగ్రచర్వనకాలు అంటే నమిలే దంతాలు అన్నాం కదా, వీళ్ళకి అగ్రచర్వనకాలు 0 ఉన్నాయి, అంటే ఇవి ఆబ్సెంట్ అనమాట, ఉండవు. చిన్నపిల్లలకు ఫుడ్ పెడితే నమిలి మింగుతారా? బాగా అలానే మింగేస్తారా? అలానే మింగేస్తారు, ఎందుకంటే నమిలే దంతాలు లేవుగా. 2102 0 ఉంది కాబట్టి నమలలేరనమాట. సో ఇది దంతసూత్రం. దీన్ని బట్టించి మానవుని దంతాలలో ఉన్న రదనికల సంఖ్య ఎంత? రదనికలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, పైన 2 కింద 2. సో 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఈ 12 అనేది అగ్రచర్వనకాలు అవుతుంది, చర్వనకాలు అవుతుంది. 12 9 నెంబరే లేదు, రాంగ్. 8 అనేది కుంతకాలు కానీ అగ్రచర్వనకాలు అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ జంబోద్వీపం, భారతదేశం, భరతవర్షం, భరతఖండం, హిందుస్థాన్, ఇండియా. సో ఒక్కొక్క పేరు మనం ఎట్లా వచ్చిందో మనం ఒకసారి చూసేసుకుందాం. ప్రాచీన భారతదేశంలో నేరేడు చెట్లు ఎక్కువగా ఉన్నాయి కావున నేరేడు చెట్లను జంబూక వృక్షాలు అంటారు కావున ఆ జంబూక వృక్షాల వలన జంబోద్వీపం అనే పేరు వచ్చింది. మరి ద గ్రేట్ ఆర్య కింగ్ దుష్యంతుడు అండ్ శకుంతలకు జన్మించినటువంటి భరతుడు అనే చక్రవర్తి పరిపాలించడం వలన భారతదేశం అనే పేరు వచ్చిందని నేర్చుకున్నాం.
మరి హిందుస్థాన్ అనేది సింధు నది వల్ల వచ్చింది, కానీ పిలిచింది మాత్రం పర్షియన్స్ అని నేర్చుకున్నాం. ఎందుకంటే పర్షియన్స్ సింధు నదిని హిందూ అని, ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలను హిందువులు అని, అక్కడ దేశాన్ని హిందుస్థాన్ అని పిలవడం జరిగింది. ఆ విధంగా హిందుస్థాన్ అనే పేరు వచ్చింది. మరి ఇండియా అనే పేరు వచ్చింది, ఇది కూడా ఇండస్ అనే నది. సో ఇండస్ అనగా అది కూడా సింధు నది యొక్క పేరే. బట్ ఆ సింధు నదిని ఇండస్ అని గ్రీకులు పిలిచారు, అక్కడ ఉన్న ప్రజలను ఇండోయిల్ అన్నారు. ఆ ఇండోయిల్ని తర్వాత వచ్చిన ఈ యూరోపియన్స్ అనే వాళ్ళు ఇండియన్స్ గాను, దేశాన్ని ఇండియా గాను పిలవడం జరిగింది. ఇవి భారతదేశానికి ఉన్న పేర్లు అనేది న్యూస్ లో ఉంది. దీనికి కారణం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ రెండు కూడా ఇటీవల టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, సో ఇండియాలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కి ఒక రీసెంట్ గా అనుమతిని ఇవ్వడం జరిగింది. దేనికోసం అంటే 5G టెక్నాలజీ ట్రయల్స్ ని నిర్వహించడానికి. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ భారతదేశంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కి 5G ట్రయల్స్ కి కోసం అనుమతిని ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే మనకి 5G టెక్నాలజీ అంటే ఇక్కడ మనకి 5G 5th జనరేషన్ ఆఫ్ మొబైల్ నెట్వర్క్ బ్రాడ్బ్యాండ్ గా చెప్పొచ్చు. ఆల్రెడీ మనం ఫస్ట్ జనరేషన్ నుంచి చూసాం. సో మనకి ఫస్ట్ జనరేషన్ అనేది 1980s 1980లో స్టార్ట్ అయింది. అప్పుడు ఓన్లీ మనకి వాయిస్ ప్రొవైడర్ ఒకటే ఉండేది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1990s వచ్చేటప్పటికి వీఆర్ చేంజ్డ్ ఇన్ టు ద 2G. మనం సెకండ్ జనరేషన్ లోకి చేంజ్ అయ్యాం. సో 2G అనేది 1990s లో మొదలైంది. మొట్టమొదటిగా ఇది ఫిన్లాండ్ అనే కంట్రీలో మొదలైంది. యాక్చువల్ గా మనకి ప్రతిసారి జనరేషన్ మారినప్పుడు ఈ జనరేషన్ యొక్క టెక్నాలజీ ఫ్యూచర్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, 2G, 3G, 4G అని మాట్లాడతారు. సో దీంట్లో స్పీడ్, యూసేజ్ ఆఫ్ స్పీడ్ కానీ, మనం యూజ్ చేసే దాంట్లో డిఫరెంట్ ఫీచర్స్ కానీ అండ్ టెక్నాలజీ కానీ కంప్లీట్ గా చేంజ్ అవుతాయి. అప్డేటెడ్ అని చెప్పొచ్చు, అప్డేటెడ్ వర్షన్. ఫస్ట్ జనరేషన్ లో వాయిస్ ఒకటే, జస్ట్ కాల్స్ లాంటివి. సెకండ్ జనరేషన్ వచ్చేటప్పటికి మనకి ఫిన్లాండ్ లాంటి దాంట్లో స్టార్ట్ అయింది 1990s లో. అప్పుడు మనకి లైక్ MMS అంటే మనకి పిక్చర్ తో మెసేజ్ పంపుకోవడం కానీ లేకపోతే SMS లాంటి సర్వీసెస్ కానీ కాల్స్ తో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 2000s. సో 2000 జనరేషన్ వచ్చేటప్పటికి మనకి 3G జనరేషన్ వచ్చింది. సో థర్డ్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అనేది మనకి 3G 2000 టైంలో వచ్చింది. అప్పుడు మనకి ఇంట్రడ్యూస్ అయింది ఏది అంటే వీడియో కాల్ సర్వీస్. సో మనకి ఇప్పుడు ఏదైతే వీడియో కాల్ సర్వీస్ చెప్తున్నామో డిఫరెంట్ యాప్స్ తోటి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ తోటి చేస్తున్నామో, ఆ వీడియో కాల్ అనేది థర్డ్ జనరేషన్ టెక్నాలజీ ద్వారా ఇంట్రడ్యూస్ అయింది. దాని తర్వాత 2010. సో 2009 లో యాక్చువల్ గా ఇది స్టార్ట్ అయింది, కాకపోతే 2010s టెక్నాలజీ అంటారు. 4G ఫోర్త్ జనరేషన్ స్టార్ట్ అయింది. 3G కి 4G కి డిఫరెన్స్ ఏంటంటే యూసేజ్, స్పీడ్ ఆఫ్ యూసేజ్. ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ థర్డ్ జనరేషన్ టెక్నాలజీ కన్నా 500 టైమ్స్ స్పీడ్ ఎక్కువ. సో అంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ వచ్చేసి మనకి 5th జనరేషన్. అంటే వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే దీని యొక్క ఫీచర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, దీని యొక్క స్పీడ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ అని, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ లేకపోతే బిగ్ డేటా, క్లౌడ్, ఇలాంటి వాటికి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి ఇప్పుడున్న జనరేషన్ కి సరిపోయే టెక్నాలజీ మనకి 5G ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు. ఆల్రెడీ 2019లోనే ప్రపంచంలో మొట్టమొదటి కంట్రీగా 5G టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసిన దానిగా సౌత్ కొరియా ఒక రికార్డ్ ని సృష్టించింది. సౌత్ కొరియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఇంట్రడ్యూస్డ్ 5G టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇప్పటికీ దరిదాపుగా 85 సిటీస్ కి, 85 సిటీస్ కి సౌత్ కొరియాలో 5G టెక్నాలజీని అందిస్తున్నారు. దాని తర్వాత చైనా అండ్ జపాన్, మనకి చైనా అండ్ జపాన్ ఈ రెండు కంట్రీస్ కూడా మనకి ఆల్రెడీ ట్రయల్స్ ని నిర్వహిస్తున్నాయి. ఈ లిస్ట్ లోకి మనకి ఇండియా కూడా జాయిన్ అవబోతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే ఈ మొత్తంలో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వరల్డ్ లో ఫస్ట్ 5G టెక్నాలజీ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే సౌత్ కొరియాలో ఇన్ 2019 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏ డిపార్ట్మెంట్ కలిసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కి ఇండియాలో 5G ట్రయల్స్ కి అనుమతినిచ్చాయంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ గా 5G టెక్నాలజీని ఎక్కడ యూస్ చేయొచ్చు అంటే పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కానీ, క్లౌడ్ డేటా లాంటి వాటిలో కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే దాంట్లో కానీ ఎక్కువగా మనం ఇలాంటి టెక్నాలజీని యూస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఓవరాల్ 5G టెక్నాలజీ స్పెక్ట్రమ్ కరెంట్ అఫైర్. ఇండియా 21 జనవరి నుంచి ఫిబ్రవరి లోపు ఆల్మోస్ట్ ఆయన 3 నుంచి 4 పుస్తకాలను రిలీజ్ చేశారని చెప్పాలి. దాంట్లో మోహన్ కందా అగ్రికల్చర్ బుక్ ఒకటి ఉంది. రెండోది వచ్చేసి నీలిమా రాణి, అది అచ్యుత సామంత గారు రచించారు. సో మూడోది వచ్చేసి రమేష్ కందుల గారు ఎన్టీ రామారావు మీద రాసిన మ్యావరిక్ మెస్సియా అనే బుక్ ఒకటి ఉంది. సో నాలుగోది వచ్చేసి సమీర్ శర్మ జియోగ్రఫీ మీద రాసిన ఒక బుక్ ఉంది. సో టోటల్ గా ఈ 4 బుక్స్ కూడా జనవరి నుంచి ఫిబ్రవరి లోపు సో ఈయన రిలీజ్ చేసిన బుక్స్. నెక్స్ట్ 22nd మార్చ్ అంటాం. 22nd మార్చ్ అనేది వాటర్ డే కి సంబంధించింది. నెక్స్ట్ 22nd ఏప్రిల్ అంటాం. 22nd ఏప్రిల్ అర్త్ డే కి సంబంధించింది. సో నెక్స్ట్ 22nd మే అంటాం. సో 22nd మే అనేది దేనికి సంబంధించింది అంటే వరల్డ్ బయోడైవర్సిటీ డే కి. అంటే ఈ డేట్స్ అని కామన్ మంత్స్ మారుతా ఉంటాయి. 22nd మార్చ్ వచ్చేసి మనకి వాటర్ డే అనేది, అండ్ నెక్స్ట్ 22nd ఏప్రిల్ వచ్చి అర్త్ డే, అండ్ నెక్స్ట్ 22nd మే వచ్చి మనకి ముఖ్యంగా ఏంటంటే వరల్డ్ బయోడైవర్సిటీ డే అనేది మనకి 22nd మేన సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, రికగ్నైజ్ చేశారు.
ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ అస్సాం హూ రీసెంట్లీ పాస్డ్ అవే. ఇటీవల మనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్, అస్సాంకి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కోవిడ్ కారణంగా మరణించడం జరిగింది. సో ఆమె యొక్క పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ అన్నా జార్జ్ మల్హోత్రా. సో అన్నా జార్జ్ మల్హోత్రా ఇస్ ద ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా, ఐఏఎస్ విమెన్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా, మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారి ఇండియాలో అన్నా జార్జ్ మల్హోత్రా. నెక్స్ట్ ద ఫస్ట్ విమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా కిరణ్ బేడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరుల్ దేవిదాస్. సో పరుల్ దేవిదాస్ ఈస్ ఫ్రమ్ దట్ అస్సాం, ద ఫస్ట్ విమెన్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ ద అస్సాం ఏరియా. సో దట్ ఈస్ అ పరుల్ దేవిదాస్. ఈమె చనిపోవడం జరిగింది డ్యూ టు కోవిడ్. సో ఆప్షన్ డి ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. పరుల్ దేవిదాస్, కిరణ్ బేడి, అన్నా జార్జ్ మల్హోత్రా. ఆల్రెడీ మనకి స్మితా సబర్వాల్ గురించి తెలుసు. ఆవిడ మొట్టమొదటిగా తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్ గా వర్క్ చేశారు. దాని తర్వాత తెలంగాణలో చాలా కీలక పదవి బాధ్యతలను కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చిన నలుగురు కూడా ద ఫేమస్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్. కానీ వీళ్ళ ఇద్దరికి ఉన్న మెయిన్ కేటగిరీ ఏంటంటే ఫస్ట్ ఐపీఎస్ విమెన్ ఆఫీసర్ కిరణ్ బేడి, ఫస్ట్ విమెన్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నా జార్జ్ మల్హోత్రా, అలాగే భారతదేశంలో మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు జడ్జిగా వర్క్ చేసిన వ్యక్తి ఫాతిమా బీవి, అండ్ ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ సావిత్రిబా పూలే. సో నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్